హైదరాబాద్ శివారు ప్రాంతాలకు మెట్రో రైలు విస్తరించాలని కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల్ని నాడు రేవంత్ రెడ్డి తప్పుపట్టారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ అన్నారు. షామీర్పేట్ మేడ్చల్ వరకు మెట్రోని పొడిగిస్తూ డీపీఆర్ రెడీ చేయాలని తాజాగా రేవంత్ రెడ్డి చెప్పారని అన్నారు. మెట్రో విస్తరణపై రేవంత్ రెడ్డి ప్రకటన బీఆర్ఎస్ పార్టీ ప్రజల విజయమని ఆయన తెలిపారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల్ని రేవంత్ రెడ్డి పాటించక తప్పదని వివేకానంద తెలిపారు. షామీర్పేట్ వరకు అదేవిధంగా మేడ్చల్ వరకు విస్తరించే ఒక తమ ప్రతిపాదనని మరి నిన్న ప్రకటిస్తూ దీని డిపిఆర్లు కూడా తయారు చేయాలని చెప్పేసి కూడా నిన్న వారి యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చూశాం. మరి ఇది బీఆర్ఎస్ పార్టీ గతంలోనే కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు పురపాలక శాఖ మంత్రులుగా ఉన్నప్పుడు 2022లోనే చివరిలో 22-23 ప్రాంతంలో మరి ఈ ప్రాంతాలతో పాటు ఇంకా నగరంలో అనేక ప్రాంతాల్లో విస్తరించాలని చెప్పేసి ఆ రోజు సుమారు 63,000 కోట్ల రూపాయలతోని మరి ప్రతిపాదనలు సిద్ధం చేయాలా, డిపిఆర్ సిద్ధం చేయాలని చెప్పి కన్సల్టెంట్ని అపాయింట్ చేసి మరి ప్రభుత్వము గతంలో ఎన్నికలకు పోయిన సందర్భం బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ వేదికగా బయట కూడా పత్రికా విలేకరుల సమావేశం ద్వారా అనేక వేదికలపైన చెప్పిన మాట స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఆ రోజు ప్రభుత్వం మారిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి ఆనవాలు లేకుండా చేయాలా, కేసీఆర్ గారి పైన కక్షతోని కేసీఆర్ గారి పైన కుట్రలతోని బీఆర్ఎస్ పార్టీకి మరి చెడ్డ పేరు వచ్చే విధంగా బీఆర్ఎస్ పార్టీని డిఫేమ్ చేసే విధంగా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలని చెప్పి చిత్రీకరించే ఒక ప్రయత్నంలో భాగంగా వారు అధికారంలో రాగానే బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి అప్పట్లో ప్రభుత్వంలో కేసీఆర్ గారు తీసుకున్న అనేక నిర్ణయాలని మరి వ్యతిరేకిస్తూ అమలయ్యే పనులను కూడా క్యాన్సిల్ చేసి ఇవన్నీ తప్పుడు నిర్ణయాలని చెప్పే ప్రయత్నం గత సంవత్సరం కాలం పాటు అంతా కూడా చేసినాడు.